స్వామి ఏంట్రా వీడెవడో ఇంట్లో మాట అస్సలు వినట్లేదు, చాలా టైం వేస్ట్ చేస్తున్నాడు, ఏ పని చేయట్లేదు స్వామి, చాలా లేజీగా తయారవుతున్నాడు. ఒక పని చేయి. ఏంటి స్వామి? వాడికి స్టూడెంట్ వీసా ఇచ్చేసి అబ్రాడ్ పంపించే. అదేంటి? అక్కడికి వెళ్తే అన్ని పనులు ఆడే చేస్తాడు, అన్నీ నేర్చుకుంటాడు. మీరు క్రేజీ స్వామి, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు, మెడిటేషన్ చేసుకోవాలి. స్వామి మళ్ళీ ఏంట్రా? పంపించేసాను స్వామి వాడిని బయట కంట్రీకి. ఇప్పుడు ఆడికి పార్ట్ టైం జాబ్ కావాలంటే ఇచ్చేద్దామా? అడగగానే జాబ్ ఇచ్చేస్తామా? వాడికి మినిమం 4 months దాకా జాబ్ దొరకకూడదు. మరి తర్వాత ఒక అండర్ పెయిడ్ ఫిజికల్ జాబ్ ఇచ్చేసే. స్వామి రూల్ ప్రకారం లీగల్ పే ఇవ్వాలి కదా, అది రూల్ రా, ఇది లైఫ్. స్వామి వాడి స్టడీస్ అయిపోయింది, ఇప్పుడు వాడికి టీఆర్ కావాలంట. సరే ఇచ్చేసే, 2 సంవత్సరాలు ట్యాక్సులు కట్టుకుంటాడు, ఇన్ని రోజులు ఫీజులు కట్టిండు కదా. స్వామి ఇప్పుడు వాడికి ప్రొఫెషనల్ జాబ్ కావాలంట. ప్రొఫెషనల్ జాబా? ఒక 100 ఇంటర్వ్యూలు, 400 రెజ్యూమ్లు, ఒక 99 రిజెక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం వాడికి జాబ్ ఇవ్వాలో వద్దు. ఈ టార్చర్ తట్టుకోలేక ఆడు ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే అంత టెన్షన్ పడకరా, ఆడు ఇండియా వెళ్ళడు. ఆడు వెళ్ళాలనుకున్నా మనం వెళ్ళనీయంగా, మనం ఉన్నదెందుకు, ఆడు రాత రాయడానికేగా. స్వామి వాడికి ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీ కావాలంట, ఏవేవో డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుంటుండు. ఆడి బోందా, అంత ఈజీగా ఆడికి మనం పిఆర్ ఇయ్యంగా. మరి ఒక 1 to 1.5 year మినిమం వెయిట్ చేయించి ఆడ ఆస్తులు అమ్ముకొని, ఇంకా నాకు దిక్కు దివానా లేదు, ఇక్కడ ఏ ఆప్షన్ లేదు, నేను ఇండియా వెళ్ళిపోతా అని అనుకుంటాడు చూడు, అప్పుడు ఆలోచిద్దాం. పాపం స్వామి ఆడికి వీసా రావడానికి మీకే మొక్కుకున్నాడు తెలుసురా, అందుకే కదా మరి లైఫ్ అంటే ఏంటో నేర్పిస్తున్నా. స్వామి మనోడికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఆడి జాతకంలో పెళ్లి జరుగుతుంది అని రాసేనా? పెళ్ళ పిఆర్ రాకుండా ఆడికి ఎవ్వడు పిల్లనియాడు, కానీ నువ్వు టెన్షన్ పడకు, వేరే వాళ్ళ రాత మీద కాన్సన్ట్రేట్ చేయి. అక్కడ చూడు ఆడెవడో స్టూడెంట్ వీసా కావాలంటే ఇచ్చే అర్జెంట్గా ఇచ్చే.